హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు ఈవీఎం ట్రెండింగ్ పాలిటిక్స్ సంబంధించిన విషయం మీద దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బొమ్మాకు మురళి గారు మనతో ఉన్నారు. మరి అన్న ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఓఎన్జీసీలో ప్రోగ్రామింగ్ చేసి యూఎస్కి వెళ్ళి ఐబీఎంలో కూడా తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, అలాగే ఒక ఉద్యమకారుడిగా అన్ని రకాల ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఒక వ్యక్తి. ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించిన విషయంలో జాతీయ గీతం జరిగినటువంటి విషయంలో కూడా పూర్తి అవగాహనతో మనకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వ్యక్తి బొమ్మాకు మురళి గారు. ఆయన మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. బాగుంటారు అన్న? బాగున్నాను. అంటే ఇప్పుడు ఈవీఎం ట్రెండింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అన్న, మీకు తెలిసిన విషయమే. ఒక ఎక్స్పర్ట్గా, ఒక సైన్స్ ఎక్స్పర్ట్గా, సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి మీరు ఈవీఎంకి సంబంధించిన విషయంలో ఈరోజు ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి ఏమైతే ఈవీఎంతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన ఏదైతే ఉందో అది కానీ, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు కానీ, వీటన్నిటి విషయంలో మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏమంటారు అన్న? చేయొచ్చా ఆ రకంగా? అంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్, ఈవీఎం ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. ఓకే. సో ఎందుకు గట్టిగా ఈవీఎం కెనాట్ బి ట్యాంపరబుల్, ఈసీఐ ఏదో నొక్కి ఒక్క నుంచి అది ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, అలా మేము డిజైన్ చేశాము అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తూ ఉన్నారు. ఆ సర్టిఫికేషన్ ఎప్పుడు పెట్టారు బయట? ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ మేము తయారు చేస్తే, నాకున్న ఈ దాదాపుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు అగైన్ ఇన్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అండ్ ఫిలిం మేకింగ్, బిఫోర్ దాట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇండియాలో చేశాను, యుఎస్లో చేశాను, డిఫరెంట్ ఎంఎన్సి కంపెనీస్లో చేశాను నేను. సో ఇక్కడ మేము ఏదన్నా ఒక ప్రోడక్ట్ను కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ మేము తయారు చేస్తే దానికి ఒక క్వాలిటీ సిస్టమ్ అని ఉంటుంది, టెస్టులు ఉంటాయి, డిఫరెంట్ టెస్టులు ఉంటాయి. ఇది చేస్తే ఇట్లా ఉంటుంది అంటే ఇది అవుట్పుట్ ఉంటుంది, దీనికి ఉంటుంది, ఇంకో మెకానిజం ఉంటుంది, టెస్టింగ్ ఇంజనీర్ ఉంటుంది. సో ఒక టూర్ పెడతారు అన్నట్టు, ది లోడ్ బ్యాలెన్సింగ్ టెస్ట్ అని, లేకపోతే లోడ్ యాక్సెస్ టెస్ట్ అని, లేకపోతే క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్, క్వాలిటీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. సో దీనికి ఎలాంటి టెస్టింగ్ చేశారు అన్న పాయింట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈసీఐ అనేది ఒక పొలిటీషియన్ అనేది, ఒక పార్టీ అనేవాళ్ళు సర్టిఫై చేసేది కాదు. ఇది ఒక హార్డ్వేర్ డివైజ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రోగ్రామ్డ్, కర్నల్ ప్రోగ్రామ్డ్, అంటే ఫర్మ్వేర్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ విచ్ డీల్స్ విత్ ది ప్రోడక్ట్. అంటే ఒక యాంటీవైరస్ ఉంది, యాంటీవైరస్ అప్లికేషన్ మనం తయారు చేసినాం. సో దట్ అది ప్రోగ్రామ్ మిస్బిహేవ్ చేస్తుంటే ఇన్ బిట్వీన్ ది యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్కి అండ్ హార్డ్వేర్ అప్లికేషన్కి మధ్యన ఏదన్నా మిస్యూస్ థింగ్ చేస్తే దాన్ని పట్టుకొని దాన్ని కిల్ చేయటం. ఓకే, యాంటీవైరస్. దాంట్లో మనం డివైస్ బేస్డ్ కంటెంట్ మనం డీల్ చేయాలి అంటే ఫర్మ్వేర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అన్నట్టు. ఓకే. సో ఒక అప్లికేషన్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. సో హార్డ్వేర్కి సంబంధించిన అంత ప్రోగ్రామింగ్ ఫర్మ్వేర్ ప్రోగ్రామింగ్. ఈవీఎం ఫర్మ్వేర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కాదు. సో దీనికి ప్రతి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్కి మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని టెస్ట్ చేస్తాం. క్వాలిటీ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ రెస్పాన్స్ టైం ఎలా ఉంది, ఇలాంటివన్నిటిని టెస్ట్ చేసి దానికోసం సపరేట్ ఇంజనీరింగ్ ఉంటుంది. దీన్ని ఎవరు చేశారు? ఓకేనా? ఇంత హ్యూమన్ డెమోక్రసీని నిలబెట్టే ఒక డివైజ్ ఏంది? ఈవీఎం. ఓకే, దానికి అందరూ ఆన్సరబుల్ కావాలి. ఒక ఈసీఐ ఈజ్ నాట్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, పొలిటీషియన్, పార్టీ, దే ఆర్ నాట్ ఆథరైజ్ పీపుల్ టు టెస్ట్ అండ్ గివ్ ది ఆన్సర్ టు ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది ఏంది? ఈసీఐ ఇది వాళ్ళ ప్రాబ్లం ఉన్నది, మరి దాన్ని ఇది నిజమేనా అని అంటే మేము అంతా టెస్ట్ చేసినాము, ఇది నిజం కాదు, దీనికి ఇట్ కెనాట్ బి ట్యాంపరబుల్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసి వీవీప్యాడ్ ఇంటర్వ్యూ చేయండి, దానికి ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, క్రాస్ వెరిఫై అని చెప్పి. దట్ ఈజ్ నాట్ ది మెథడ్ యాక్చువల్లీ. ఒక డివైస్ స్పెసిఫికేషన్ ఉంటుంది, ఆ డివైస్ స్పెసిఫికేషన్ ఓపెన్ చెయ్యి. ఐఐటి లాంటి లేకపోతే ఎంఎన్సీలో బాగా పేరున్న ఒక బ్లాక్ బెల్ట్ లాంటి ఒక క్వాలిటీ టెస్టింగ్లో బ్లాక్ బెల్ట్ ఉంటుంది, టాప్ మోస్ట్. CMMI 5 ఇట్లాంటివన్నీ టెస్టింగ్ మెకానిజమ్స్ ఉంటాయి.
సో మీకు ఆ టెస్టింగ్ మెకానిజంలో ఏది ఫాలో అయ్యి దాన్ని టెస్ట్ చేశారు, ట్యాంపరింగ్ కావడానికి ఓపెన్ కోడ్ ఇచ్చేసేయండి, డివైజ్ని ఓపెన్ కోడ్ ఇచ్చేయండి. అంటే యాక్చువల్లీ 2017లో ఎగ్జామినేషన్ రిపోర్ట్ అని చెప్పేసి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు ఒకటి ఇచ్చిరన్న. అంటే మీరు ఏమంటున్నారు, టెస్ట్ చేయాలి, దాని టెస్ట్ రిపోర్ట్ పెట్టాలి అని చెప్పేసి ఆన్లైన్లో వీళ్ళు టెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్టు పెట్టారు. ఎవరు పెట్టారు? ఆర్గనైజేషన్ ఏంటి? సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళే, డైరెక్టర్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది 2017 19వ తేదీ 6వ నెల 2017లో మేము దీన్ని టెస్ట్ చేయించామని చెప్పేసి పూర్తి రిపోర్టు పెట్టారు. ఇది అవైలబుల్ ఉందా నెట్లో? ఉంది. ఏది ఈ సర్టిఫికేట్ కాదు, ఏ టెస్టులు చేశారని. అదే ఇప్పుడు ఏం టెస్టులు అని ఇప్పుడు సామాన్య ఏవైతే ఫోరెన్సిక్ లాబొరేటరీ ఏదైతే మీరు అన్నారో, there are authorized people where they can test and say that this is test free, bug free device అని చెప్పి how they can certify themselves. అంటే మెకానిజం ఉంటుంది కదా, అది ఎవరికైనా ఇచ్చినా టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ కాకముందుకు స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం తెచ్చి పెడితే క్యాండిడేట్ తరపున వాళ్ళందరూ రిప్రజెంట్ చేసి ఈ డివైస్ బాగున్నాయా లేవా అని చెప్పి టెస్టులు చేస్తారు, ర్యాండమ్ టెస్టులు ప్రతి డివైస్లో. సో వచ్చేసారు, అది 10 చేసేసి బీజేపీకి 5, కాంగ్రెస్కి 30, బీఎస్పీ 60 ఇట్లాంటివన్నీ చేసి ఉన్నాయా లేవని చెక్ చేసిపోతారు. అది దిస్ ఇస్ వన్ మెకానిజం. వాళ్ళు చెప్తున్నారు ఇది బాగుంది. అదే ఇప్పుడు వీళ్ళు కూడా చేసింది అదే, ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్ తీసుకుని దేనికి ఎంత ఇప్పుడు ఒక 16 పార్టీలు తీసుకుని 16 పార్టీలకు దేనికి ఎంత ఓట్లు వేసారు. మళ్ళా రిపోర్ట్ చూసేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఎన్ని ఓట్లు వేసారో అన్ని రిపోర్ట్. అదే ఒక్కటి సఫిషియెంట్ కాదు. అది ఇప్పుడు నీకు దాంట్లో డివైస్ ఒకవేళ అది ఉంటే డివైస్ స్పెసిఫికేషన్ ని ఓపెన్ చేయండి, ఒక టీం పెట్టండి, దానికి నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ట్యాంపరింగ్ ప్రూఫ్ అని గవర్నమెంట్ చూపించింది. మీరేమంటారు? ఇప్పుడు మన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు 2017లో వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి దాన్ని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు ఏసీ ఇది బాగానే ఉంది, ట్యాంపరింగ్ ఏం జరగట్లేదు, ఈసీ బాగానే చేస్తుంది అని చెప్పేసి అవి కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్తే 2019 ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 2023, 24 ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఇప్పుడు ఈ ల్యాబొరేటరీ వాళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కానీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఈవీఎం ఎన్నికలను ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ప్రూఫ్ అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు గివ్ ఇట్. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, ఈసీఐ ఈజ్ ద రెస్పాన్సిబుల్, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికి ఒక మెకానిజమ్స్ ఉంటాయి. అది ఈవీఎం కావచ్చు, వాళ్ళు యూజ్ చేసి ఏ మెకానిజం కైనా ప్రూఫ్ ఉంటుంది. ఓకే, అండ్ దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ దాట్. సుప్రీంకోర్టుకి వాళ్ళు ఆన్సరబుల్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రూఫ్ ఉన్నది అని ఒక లాబొరేటరీ పేరు పెట్టేసేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టేసి వాళ్ళు ప్రూఫ్ ఉంది అని అంటే, ఈజ్ దట్ ఆర్గనైజేషన్ రియలీ పొటెన్షియల్ ఎనఫ్ టు ప్రూవ్ దట్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను, ఒక పద్ధతి ఉంటుంది కదా, సిఎంఎంఐ అనే ఒక మెథడ్ తోటి ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తాం. సో దానికి టెస్టింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడే ఓట్లు వేసినప్పుడు ఎంతమందికి పోతున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఒక ఈవీఎం బాక్స్, దాని నుంచి కంట్రోల్ యూనిట్కి ఎక్కడ పోతుంది, అవి ఇంటర్ కనెక్షన్స్లో ఏమైనా లూపోల్స్ ఉంటే క్రాస్ చెక్ ఎలా చేస్తాము, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఈ ఎవరైతే ఎలక్షన్స్ని కండక్ట్ చేసే టైంలో దాంట్లో ఆఫీసర్ ఉంటారు కదా, ప్రెజెంటింగ్ ఆఫీసరా, ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆర్ నాట్, అట్లీస్ట్ ఈ షుడ్ నో ఇట్ కదా. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎలక్షన్ బూత్లో ఒక ఈవీఎంని ఆపరేట్ చేసే విధానాన్ని ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ షుడ్ నో ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ హౌ ది సిస్టమ్ షుడ్ వర్క్. ఎట్లా తెలిసి షుడ్ వర్క్ అని అంటే టెస్టింగ్ ఆపరేషన్స్ ఈ షుడ్ బి గివెన్. ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక సెషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇలాంటిది ఈ డివైస్ ఇలా పనిచేస్తుంది, దాని క్రాస్ చెకింగ్ ఇలా ఉంటుంది, నువ్వు ఎప్పుడన్నా ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి, ఎలా మనం చూసుకుంటాం అనేది వాళ్ళకి తెలుసా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియదు, రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియదు, ఆ తర్వాత ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. సో నేను ఏమంటున్నా అంటే
చిన్న చిన్న అప్లికేషన్స్కే ఒక నంబర్ ఆఫ్ మెథడ్స్ క్వాలిటీ చెకింగ్కి లేకపోతే టెస్టింగ్ ఆఫ్ ది సిస్టమ్కి మనం చూస్తూ ఉంటాం. బ్యాంకింగ్ ఇప్పుడు బ్యాంకింగ్లో మీ అకౌంట్లో అమౌంట్ పోయింది, నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఒక డివైస్లో మీకు ఒక ఏపీకే ఫైల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి మొబైల్ డివైస్ తోటి నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటావు. దీంట్లో హ్యాకింగ్ కూడా చేసి దానికి కానీ హ్యాకింగ్ ప్రూఫ్ ఉంటుంది నువ్వు ఎన్ని రకాలుగా చెయ్యి. నువ్వు యాజ్ ఎ యూజర్గా యూ కెన్ సీ దట్ యువర్ కంటెంట్ ఈజ్ సేఫ్, యూఆర్ నాట్ మిస్యూజ్. బట్ ఈవెన్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ బీయింగ్ హ్యాక్డ్. ఓకే, హ్యాకర్స్ ఏది వదిలిపెట్టలే, దీన్ని ఎట్లా వదిలిపెడతారు? రిచెస్ట్ అండ్ కాస్ట్లీస్ట్ మీడియం ఏదన్నా మన మధ్యలో ఉంది అని అంటే అది డెమోక్రసీ. ఓకే, అదే ఒక డైవర్షన్ తీసుకొస్తుంది, అదే ఒకటి మన సమాజాన్ని కాపాడుతుంది. నీ ఎలక్షన్ సిస్టమ్సే సరిగా లేనప్పుడు డెమోక్రసీ ఉండదు, పోతుంది. అంటే ఒక డిక్టేటర్ వచ్చి హైజాక్ చేసుకొని ఒక దొంగ వచ్చేసి మన భారతదేశాన్ని మన దేశాన్ని హైజాక్ చేస్తున్నాడు అన్నట్టు ఈవీఎం ద్వారా. సో నీకు ఒక డివైజ్కి మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఆ మెకానిజం అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈసీఐఎల్ మాకు అవన్నీ ఇచ్చేసేది కాలు వాడుకుంటాము అని అంటే ఈసీఐఎల్ ఎలా చేస్తుంది అనేది అడగటం అనేది ఈసీఐ అనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ డిపార్ట్మెంట్ అందులో ఉండాలి. ఈసీఐలో అలాంటి జరుగుతున్నాయా, బెల్లో అలా జరుగుతున్నాయా, జపాన్ నుంచి తెచ్చిన వాళ్ళలో అలాంటి క్రాస్ చెకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా, ఆ డిపార్ట్మెంట్ ఉన్నాయా, అవన్నీ కనపడాలి కదా. నాకు తెలిస్తేనే అట్లా తెలిసినట్టు లేకపోతే తెలియనట్టు కాదు కదా. సో ఇఫ్ ఒక సుప్రీంకోర్టులో పిటిషన్స్ పెట్టి ఈసీఐని ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది అని అనే దానిని సుబ్రహ్మణ్యం స్వామి కాడి నుంచి ఇక్కడ దాకా అడిగారు. అంటే సుబ్రహ్మణ్యం స్వామి వాజ్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ అని ఆర్ఎస్ఎస్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎవరు రిప్రజెంట్ చేయట్లే, ఎందుకు కామ్గా ఉంటారు? అంటే ప్రూఫ్ ఉందనా? ఆయనకేం ప్రూఫ్ అవన్నీ ఏం లేదు కదా. సో ఆయన అలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక సొల్యూషన్, వీవీప్యాట్ ఈజ్ సొల్యూషన్ అని ఇచ్చేసి ఒకరిని పడేసి పంపించేసింది. సో అంటే దాని అర్థం ఏంటి? దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నట్టే కదా. ఒకవేళ కనుక మీరు చెప్పినట్టుగా ఈవీఎం ట్యాపరింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు 400 పార్ అనే నినాదంతో నరేంద్ర మోడీ ఎన్నికల్లో ప్రచారం చేసిండు, దేశవ్యాప్తంగా తిరిగిండు. ఆయన నిజంగా తలుచుకొని ఈవీఎం ట్యాపరింగ్ చేయాలనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈవీఎంని ట్యాపరింగ్ చేసి 400 సీట్లు సంపాదించడానికి పెద్ద లెక్క కాదు కదా. ఇప్పుడు ఎలన్ మస్క్ పోస్ట్ పెట్టుడుతోటే కాంగ్రెస్ వాళ్ళు కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఇంకా చాలా పార్టీలు, ఇండిపెండెంట్ వ్యక్తులు కానీ, లేదంటే స్టేట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు వీళ్ళందరూ కూడా గొడవలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసులు పెడతా అంటున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ నిజంగానే ఒకవేళ ఆయన అన్నట్టుగా అంటే వీళ్ళు అంటున్నట్టుగా ఈవీఎం ట్యాపరింగ్ చేయాలనే ఆలోచనతో ఉంటే 400 పార్ సంపాదించుకోవడానికి పెద్ద లెక్క కాదు కదా. మరి ఆయన సంపాదించుకోలేకుండా ఎందుకు ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇది మంచి క్వశ్చన్. ఇది నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ బీజేపీకి బాగా క్లోజ్గా ఉండి వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళకి కంప్లీట్ స్వీప్ అవుట్ చేశాయి. ఇప్పుడు బీజేపీ టీడీపీ అని జనసేనకి ఇచ్చేసి వీళ్ళకి స్వీప్ అవుట్ చేశాయని ఒక టాక్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఒక్కటి చేయగలిగినప్పుడు అన్ని చేయొచ్చు అన్న క్వశ్చన్ ఇది, అంతే కదా. ఆయన 400 ఎందుకు చెప్పి 543 కూడా చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు 400 అన్నాడు? దాంట్లో క్వశ్చన్ ఏంటి కదా. 543 నేను స్వీప్ అవుట్ చేస్తా అనొచ్చు కదా, చేయొచ్చు కూడా కదా. ఆయనకు అవసరం ఉండే 400 సీట్లు కదా. ఇప్పుడు కరెక్ట్ నిర్ణయాలు లాజికల్ గా ఆయన గింత అయితే సరిపోతారులే అని అనుకున్నాడు. అందులో ఆయన వాళ్ళు కూడా ఎవరెవరు ఓడిపోవాలని ఆయనని లిస్ట్ చేస్తాడు, బయట వాడు ఎవడెవడు గెలవాలి అని ఆయనని లిస్ట్ చేస్తాడు. సో దొంగ అనేది తెలియకుండా దొంగతనం చేస్తాను అనుకుంటాడు, కానీ ఇక తింటున్నాం కదా అని బొక్కల మీద వేసుకోరు కదా. సో అలాంటి దొంగ అన్నట్టు కొన్ని రోజులు అది కూడా మీరు అనుకున్నది కూడా వస్తుంది. 400 పార్ అనేది కాదు, ఇప్పుడు 543 కూడా వాళ్ళే తెచ్చుకుంటామని చెప్పినా అని మీకు ఆశ్చర్యం లేదు. అసలు ఆ మాట అనడమే అది రాంగ్ అన్నట్టు. 400 ఎలా తీసుకుంటాం అనేది రాంగ్ అది. సో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్లో ఆయనకు అనుకున్నంత రాలేదు. డెఫినెట్గా మ్యాజిక్ ఫిగర్ 68 వస్తాయి అని చెప్పేసి ధీమాతోటి అంతా తిరిగాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో, పోయి 30లోకి ఆగిపోయాడు కదా. సో ఇది ఎలా జరిగింది అని అనేది కొంత నేను అనలైజ్ చేస్తే మేబీ ఐఎమ్ రాంగ్ కావచ్చు. ఈయన ఇది రూరల్లో రైతు బంధు రకరకాల స్కీములతోటి ఈ వాజ్ క్వైట్ ఇంప్రెసిబుల్ ఇన్ ది పాలిటిక్స్. అండ్ ఆయన ఆశ భాష అందరికి బాగా ఇంప్రెసివ్గా ఉండే ఒక
చరిస్మాటిక్ పొలిటీషియన్ లీడర్ ఈ మధ్య కాలంలో మనం కనబడేది కదా. సో నేను ప్రతి చోట దొంగతనం చేయడం పని కదా. సో ఇక్కడ నా దగ్గర నేను గెలిచే ప్లేస్లో పోయి నేను ఎందుకు ట్యాంపరింగ్ చేయాలి? అట్లాంటి ఇంట్లో కూర్చొని చేసుకోవాలి ఓకే కదా. సో పొలిటికల్ మజా కూడా రావాలి కొంత. సో వాళ్ళు కూడా కొంత కష్టపడ్డారు, కొంత కష్టపడలేనట్టు. సో బాగా ఎక్కువ ఆయనకు వీక్ ఉన్న ప్లేస్ ఏవి? అర్బన్ ప్లేస్లో. అర్బన్ ప్లేస్లో కంప్లీట్గా ఈవీఎం ట్యాంపరింగ్ కంట్రోల్ చేసుకున్నారు. రూరల్ ప్లేస్లో వదిలేశారు. అల్లకి ఏంది, రూరల్నే ఆయన ఫెయిల్ అయిపోయాడు. సో అప్పుడు ఆయన 30లోకి 30-40 మధ్యలోకి వచ్చేసాడు. సో బట్ ఈయన మీద ఉన్న నెగిటివిటీని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బాగా కరప్షను, డిక్టేటరిజము ఇక భరించలేని స్థితిలో వచ్చారు. ఆల్రెడీ 10 years కూడా వచ్చాయి. ఇవన్నీ అలవాటుతోటి కొంత మన డిస్టెన్స్ తెలకుండానే నెగిటివిటీ వచ్చేస్తాయి కదా. అవన్నీ ఈ రూరల్లో పడిపోయినాయి. రూరల్ మొత్తం అంతా కాంగ్రెస్కి అండ్ అదర్ దాన్ టీఆర్ఎస్కి వచ్చేసింది. సో ఈడ ట్యాంపరింగ్ ఇది చేసిన దాని ఆయనకు వచ్చినాయి. ట్యాంపరింగ్ చేయని ప్లేస్లల్లా ఇప్పుడు ఉన్నది ఇదే ఫస్ట్ టైంలో చేసినవి ఉంటాయి లేదా అని ఆయనకు వచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ కంపల్సరీ 400 సీట్లు అనుకున్నప్పుడు వాళ్ళు గెలుస్తాం అనుకునే వదిలేసి మిగతా సీట్లలో ట్యాంపరింగ్ చేసారు కాబట్టి గెలిచింది. ఇప్పుడు గెలుస్తాం అనుకునే గెలవలేదు అంటారా? అంతే కదా. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా అయితే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం రాగచ్చడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కనీసం ఒక 8 ఎమ్మెల్యేలు కాదు తప్ప ఏం గెలవలేదు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు తప్ప వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి కనబడలేదు. ఇప్పుడు ఇక్కడ కర్ణాటక చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా, ఇక్కడ కూడా నిజంగానే బీజేపీ గెలవాలనుకునేదంటే మన మాజీ గవర్నర్ తమిళిసై గారు కూడా తమిళనాడులో ఎంపీగా పోటీ చేశారు. ఆమె కూడా గెలవలేదు. అంటే ఎందుకు? ఇప్పుడు ఒకవేళ సౌత్ ఇండియాలో గవర్నమెంట్ అలా లేదు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అండ్ అక్కడనేమో బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో పెట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళకి క్వశ్చన్ లేదు ట్యాంపరింగ్ చేసుకోవాలని. వాళ్ళకి మీద కట్టేసేసారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎంపీలు గెలుచుకుంటారంటే మాకే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వేరే వాళ్ళు ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఏదన్నా చేసినా ఆ ట్యాంపరింగ్ రివీల్ అయిందనుకో ఇది అన్నిటికీ మోసం వస్తుంది. సో వీళ్ళకి నడవని ప్లేస్, నడవకుండా ఉండే ఏదైతే డొమైన్ ఉందో ఎక్కువ కష్టపడలే. వాళ్ళకి కావాల్సింది 400 లెక్క వేసుకో. సో ఈ తక్కువ ఈ 3 తమిళనాడులో 38+, ఇక్కడ 70 అండ్ కర్ణాటకలో 20+ కదా. సో ఇవన్నీ కంపేర్ చేస్తే 100 కూడా దాటలే. నీకు ఎంతో 400+ ఎందుకు వచ్చేది? అన్నిటిలో స్వీప్ చేస్తా అంటే దే మైట్ బి హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఏమన్నా బెంగాల్లో కొద్దిగా వదిలేసుకుంటారు. యూపీలో మొత్తం వస్తుందని అనుకున్నారు 80కి, బీహార్లో వస్తుందని అనుకున్నారు. బట్ దే డి నాట్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. సో కొన్ని చోట్ల ఇప్పుడు యూపీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవాల్సింది. బట్ వాళ్ళ నార్త్ ఇండియాలో జై శ్రీరామ్ అనే నినాదము లేకపోతే హిందుత్వ అనే ఒక సెగలు చాలా పరాకాష్ఠకపోయినాయి. ఫోన్ కూడా అవసరం లేదు అని అనుకున్నారు అక్కడ. ఎందుకంటే రామ మందిరం రిలేటెడ్గా జరిగిన అంటే అక్షంతల ప్రోగ్రామ్ నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తం మోదీ ప్రొపగండా ఎవ్రీడే ఉన్నట్టే ఆడ కదా. మళ్ళీ దానిపై పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు. సో దాదాపు యూపీ కొట్టేసినాం అంటే యూపీ, బీహార్, అక్కడ దాకా తెలంగాణ, మన బెంగాల్ దాకా అవన్నీ కొట్టేసినట్టే. అస్సాంలో కూడా అన్నీ అయిపోయినట్టే. సో ఇక్కడ చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ కూడా దాదాపు వీళ్ళు టచ్ చేసుకున్నట్టే కదా. ఒకవేళ ఇప్పుడు బీజేపీ గెలవకుండా ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి మొత్తం సిబిఎస్ఈ కేవలం 10-11 సీట్లే వైఎస్ఆర్సీపీ గెలిచినట్టు దేశంలో బీజేపీ మొత్తం ఓడిపోయి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చి ఉండేదంటే ఇదే మాట ఈ ట్యాంపరింగ్ జరిగింది అనే మాట ప్రతిపక్షాలు రిజల్ట్ బేసిస్ లో మనము దీనికి డిఫైన్ చేసి ఒకరి బీజేపీ గెలిస్తేనే ట్యాంపరింగ్ అయింది, బీజేపీ గెలవపోయి కాంగ్రెస్ గెలిస్తే ట్యాంపరింగ్ కాలేదు అనే మాట ఏదైతే దాన్ని మనం ఆర్గ్యూ చేస్తున్నామో ఇట్స్ నాట్ ఎ వాలిడ్ పాయింట్. ది డివైజ్ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ ఆర్ నాట్. ఓకే. సో ఇప్పుడు మనం టాప్ లెవెల్గా చూస్తే మీరు అడిగిన క్వశ్చన్కి పొలిటికల్ పార్టీలు ట్యాంపరింగ్ అనేది చేస్తుంది అని అనే క్వశ్చనే. అవును. సో ఇప్పుడు ఎవరైతే పవర్ ఇన్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు.
ఓకేనా, అది యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నట్టు దాని అర్థం ఒకళ్ళు ఒప్పుకుంటే. ఓకే. లేదు అది కాలేదు అని అంటే ఒప్పుకోవట్లేదు వేరే వాళ్ళు చేస్తున్నారు అన్నట్టే కదా. అంటే ఇది ఒక డివైస్ ప్రాపర్ గా పనిచేస్తుంది అనే పాయింట్ ని మనము దాని వరకే చూసుకుంటే ఈ రిజల్ట్ ని మనం మ్యాపింగ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ చేసుకోవటమే. ఓకే, నువ్వు కన్ఫ్యూజ్ కావాలంటే ఈ మ్యాపింగ్ చేసేయి. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఒక డివైజ్ ని తీసేసి లందరిని తీసేసుకొని పాసిబిలిటీ ఉందా లేదా చూడు ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అని అనుకుందాం, అంటే ఇది ఆపరేట్ చేసింది ఇంకోటి అనొచ్చు కదా, బీజేపీ కాదు ఇంకో పర్సన్ వస్తుందని. నీ అన్ని ఇట్లా ఇఫ్ నాట్ దీస్ అంటే 1,00,000 మంది టెస్ట్ చేస్తారు. అది అవసరం మనకి? ట్యాంపరింగ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్, సింగిల్ క్వశ్చన్. ఎస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్. సో ఆ ట్యాంపరింగ్ అనే దానిని అన్ని శక్తులు అంటే సిస్టమ్స్ ఏవైతే మన గవర్నమెంట్ ఉన్నదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉన్నది క్వాలిటీ టెస్టింగ్. సో వాళ్ళకి అప్పచెప్పండి. లేదు అని అంటే ఐఐటీస్ లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఒక కమిషన్ ఫామ్ చేసేసి ఎవ్రీ టైమ్ దే గో ఫర్ ఎలక్షన్స్ ఆల్ ది సిస్టమ్స్ మన కొలాబరేటివ్గా మొత్తం అన్నిటిని ఒకసారి టెస్ట్ చేసేయాలి. ఇది పెట్టేసి త్రూ అని చెప్పి ఇప్పుడు పెడతాం ఒకటి గ్రీన్ సెక్యూరిటీ పంపిస్తాం ఒక డివైస్ అయితే కెమెరా. ఇప్పుడు ఫోన్ కొంటాం కదా, బాక్స్ మీద ఎల్లో కలర్ది లేకపోతే గ్రీన్ కలర్ది ఒక ఓకే అనేసి ఉంటుంది. ఏ డివైస్ అయినా చూడు, నీకు అలాంటిది ఒక టెస్టింగ్ స్విచ్ పెట్టి చెయ్యి. అది అవైలబుల్ ఎవ్రీ బూత్లో ఉంచండి, పెట్టింది కరెక్టా లేదా అని. మీకు టెస్టింగ్ మెకానిజం ఆ డివైస్ ఏదైతే ఉందో దాంతో ఇది త్రూ అని చెప్పి ఎవరైనా చెక్ చేసుకునే అవకాశం ఉండని. ఓకే, సో నీకు దాంట్లో ఇప్పుడు నీ ఫోన్లో వైఫై అనే ఒక డివైస్ ఉంటుంది, మీకు కనబడుతుందా? కనబడదు కదా. యూట్యూబ్ బ్లూటూత్ డివైస్ ఒకటి ఉంటుంది, కనబడుతుందా? సో త్రూ విచ్ యూ కెన్ కమ్యూనికేట్ కదా విత్ డివైస్. నీకు కాల్స్ నీకు ఇన్కమింగ్ వస్తున్నాయి అంటే ఒక సిమ్ పెట్టడం వల్ల నీకు వైఫై కనెక్షన్ ఉంటుంది. సిడిఎంఏ అని లేకపోతే మొబైల్ జిఎస్ఎం కానీ జిఎస్ఎం 5 కానీ వాట్ ఎవర్ నీకు టెలిఫోన్ ప్రోటోకాల్స్ తోటి అది కనెక్ట్ చేసి పడి ఉంటుంది. సో అవి పనిచేయలేదు అంటే నీ కాల్స్ రిసీవ్ కావు కదా. సేమ్ వే దాంట్లో ఉన్నది ఇప్పుడు ఈ డివైస్ ఈ 5G అనే డివైస్ అది ఉంది లేదు అనేది నీకెట తెలుస్తుంది? ఆ పేరు తెలిస్తే తప్ప కదా, రాసి అది రివీల్ చేస్తే తప్ప కదా. అది రివీల్ చేయాలంటే 5G డివైస్ అని నువ్వు ఎలా గుర్తుపడతావు? నీ దగ్గర ఉన్న హ్యాండ్సెట్ గుర్తుపట్టలేం కదా. సో దీంట్లో ఉంది లేదు అని ఎవరు చెప్పాలి? దాని మెకానిజం తెలిసేటట్టు ఉంటే కరెక్ట్. అసలు డివైజే ఎందుకు పోవాలి? పెద్ద పెద్ద టెక్నాలజీలో బాగా వెలువరిసిన కంట్రీస్లో ఈవీఎం వాడరు. జపాన్ లాంటిది, యూకే లాంటిది, అమెరికా లాంటి కంపెనీస్లో దే ఆర్ హబ్ ఆఫ్ ది రోబోటిక్ టెక్నాలజీని వాడుకుంటున్న ఒక ప్లేస్ అది. ఏ రోబోటిక్ టెక్నాలజీ వాడుతున్న ప్లేస్ అది. సో వాళ్ళు ఎందుకు ఈవీఎంని పక్కకు పెట్టి బ్యాలెట్ సిస్టమ్ నేను వాడుతున్నారు? తెలివి లేదని, లేకపోతే వాళ్ళకి మనలాంటి జనసాంద్రత అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అది ఎలక్షన్స్ ఒక రోజు కాదు, 1-2 నెలలు పడుతుంది అంటే నీకేం హరి ఉంది? నీ ప్రజాస్వామ్యాన్ని 5 సంవత్సరాలు మోయాలి అని అనేది ఈ ప్రజలు వాళ్ళు 1 నెల రోజులుగా 2 నెలలు అవుతుంది. ఈ ఎలక్షన్స్ ఇష్టానికి ఖర్చు అయ్యే దాన్ని వాళ్ళే భరిస్తున్నారు కదా. నువ్వు ఏడ సేవ్ చేస్తున్నావు చెప్పు? ఒక క్లీన్ అండ్ నీట్ వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేంటి? నీ హరిబరి ఏంటి? నీ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ ఈసీఐ ప్రజలకు అవసరమైనదే చేయటం, కానీ మాకు ఫుల్ పవర్ ఉన్నది కాబట్టి ఎవరికి మేము సమాధానం చెప్పలేము, అవసరం లేదు, దాని ట్రిబ్యునల్ ఉంటే పోయి అక్కడ ఏడవండి మీ పిటిషన్ పెట్టుకొని అని అంటే అది కుదరది. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఫర్ ది డెమోక్రసీ ఫర్ ది సిటిజన్ కదా. ఉండొచ్చు ఫ్రీడమ్, బట్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ సిటిజన్ కదా. సో నీకు ఆ బాధ్యత ఎందుకు తీసుకుంటలేదు? యువర్ క్వశ్చన్ బై ది గవర్నమెంట్ హూ ఆర్ దే? ఆఫ్టర్ ఆల్ ఎవ్రీ 5 yearsకి ఎలక్ట్ చేయబడితేనే వాళ్ళు వచ్చేవాళ్ళు. నిన్ను నియమించే అధికారం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే అధికారం అవసరం ఎలా వస్తుంది అది కదా. సో దెర్ ఈజ్ ఏ గఫ్లా అని అన్నట్టు. ఇప్పుడు ఆ అవసరాలు ఒకరినొకరు తీర్చుకుంటున్నప్పుడు
definitely they are not working as per the డెసిగ్నేటెడ్ సిస్టంలో ఏదైతే ఇన్స్ట్రక్షన్ చేయబడిందో దానికి అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అనుగుణంగా పనిచేస్తలేరు అని అన్నట్టే దాని అర్థం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నిజానికి ఎవ్రీ ఎలక్ట్రానిక్ డివైస్ ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ట్యాంపరింగ్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందనంటే ఎలన్ మస్క్ లాంటి వ్యక్తి ఒకరు పోస్ట్ పెట్టగానే వెంటనే ఆ పోస్ట్ ట్రెండింగ్లోకి వచ్చేసి యూత్ మొత్తం ఏస్ అని చెప్పేసి ట్రెండింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ అని ఒక పోస్ట్ ట్రెండ్ అవుతుంది. అవసరమైతే అదే రోజు ట్విట్టర్ లాంటి పోస్టులలో మిలియన్స్ ఆఫ్ ద పోస్టులు మనం చూస్తాం. ఈ ట్రెండింగ్ జరుగుతుంది అంటే ఎవరో ఒకరు ఏదో చెప్పగానే ట్రెండింగ్లోకి వెళ్ళిపోవడము, అది ట్రెండింగ్ పాలిటిక్స్, మళ్ళీ ఈవీఎం ట్రెండింగ్, ఏదైనా ట్రెండింగ్ అవుతుంది. అది తెల్లారంగా చల్లారుతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. అంటే ఇది ఇక్కడ వరకే ఎందుకు వస్తుంది? ఒక మీరు అంటే వీటన్నిటికి సంబంధించిన విషయంలో, ట్రెండింగ్కి సంబంధించిన విషయంలో మీరేమని చెప్పగలుగుతారు? ఏమైందంటే మనిషి బిఫోర్ కాన్స్టిట్యూషన్ మనం ఒక డిక్టేటరిజం వ్యవస్థలో బతికాం. ఇస్లాం ఇన్వేషన్ కాకముందుకు మనం ఒక సనాతన ధర్మం బేసిస్లో కింగ్డమ్ వ్యవస్థలో బతికాం. కింగ్డమ్ వ్యవస్థలో ఎవరు బాగా లగ్జరీ అనుభవిస్తారు? శూద్రులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చేస్తారు హైరార్కీలో చూస్తే. సో ఎక్కువ డెన్సిటీ ఎవరు ఉంటుంది? శూద్రులే ఉంటారు. కింగ్ అంటే ఒకటే కదా ఆడ ఫ్యామిలీ, ఇంక వేరే వాళ్ళందరూ కింగ్లే ఉంటారు. రాజగురులు కొద్ది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎక్కడ టెంపుల్ ఉంటే వాళ్ళకు ఉంటాయి. అండ్ వైశ్యులు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, దే హ్యావ్ హ్యూజ్ మనీ అండ్ ఆ లగ్జరీ ఉంటాయి. బట్ ఎక్కువ శ్రామికులు మాత్రం శూద్రుల కేటగిరీలో పెట్టాం అక్కడ. ఓకే, అలా మనం ఇస్లాం ఇన్వేషన్లో ఇస్లాం వాళ్ళ పరిస్థితులను ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారు. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చారు. అంటే మన చదువు ఎడ్యుకేషన్ అనేది కామన్ మ్యాన్కి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. కామన్ మ్యాన్కి ఇప్పుడు గురుకులంలో ఎవరు చదివేవాళ్ళు? మన ముస్లిం ఇన్వేషన్కి బిఫోర్ అంతా ఎడ్యుకేషన్ అనేది ఎవరికి పోయేది కదా. ఎక్కడైనా చూసిన నీకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకు మాత్రమే ఒక గురుకులం బేస్డ్ మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ప్రకారంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడబడతాడో స్కూల్స్ లేకుండే గురుకులంలో చదివించేవాళ్ళు. శూద్రులు ఎంతమంది పోయి చదువుకున్నారు కదా. సో ఇప్పుడు శూద్రులు అని ఎందుకు మాట్లాడుతున్నారంటే వర్ణ సిస్టంలో మనము ముస్లిం ఇన్వేషన్ బిఫోర్ వర్ణ సిస్టంలో బతికినాం. ఈ ముస్లిం వచ్చిన తర్వాత కొంత సడలింపు జరిగేది, ఫేవరిజం వచ్చేసేది. వాడు కూడా బతకాలి కదా, బయటవాడు కదా. ఇక్కడ వచ్చి బతకాలి అంటే ఇక్కడున్న వాళ్ళతో కలిసి ఉండాలి. సో వాడు ఇక్కడున్నవాడు వాడిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఇక్కడున్న వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఇక్కడున్న వాళ్ళతోటి ఏదైతే నెగిటివ్ ఉందో వాడు కంపెన్సేట్ చేయాలి. సో అది వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఎడ్యుకేషన్. వాడు కొంత బటరింగ్ చేశాడు, అండ్ బ్రిటిష్ వాడు కూడా కొంత బటరింగ్ చేసి కాన్వెంట్ స్కూల్ దాకా తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ వచ్చి మనది కాన్స్టిట్యూషన్ వచ్చినాక అంటే ఫ్రీడమ్ వచ్చినాక అందరికి అది రెగ్యులరైజ్ చేసేసారు. ఫ్రీడమ్ అండ్ లిబర్టీ త్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి వచ్చేసారు. సో ఇంత చేంజెస్ ఇవి జరిగినాక తర్వాత ఇప్పుడు మనం బాగా ఆ సమసమాజంలోకి పోయడానికి, దాన్ని అనుభవించడానికి మన ఇంద్రియస్ అన్నిటిని యాక్టివేట్ చేసుకున్నాం. ఓకే, నా పక్కనోడు ఏం జరుగుతుంది అనే దానికి నాకు టైం లేదు. ఓకే, నువ్వు ఒక లీడర్ వచ్చి ఇక్కడ పలానా ప్లేస్లో మేము మీటింగ్ పెడుతున్నాం, అందరు రావాలి అని అనౌన్స్ చేయండి. ఒక కాలనీలో, మా కాలనీలో అడిగినానంటే ఒక్కరంటే ఒక్కరు నిజంగా ఓటేసేవాడు అక్కడ మీటింగ్ అటెండే కాడు. పైసలు ఇచ్చినవాడు వస్తాడు, బిర్యానీ తినేవాడు వస్తాడు, కార్యకర్తలు ఆ కార్యకర్తను కులమోడన్నా లేకపోతే ఇంకోడన్నా బాగా ప్రేమించి వాడిని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటుంది చూడు, భుజం మీద చేపెట్టి ఫోటో దిగే వాళ్ళు ఉంటుంది చూడు, వాళ్ళు మాత్రమే ఆడికి వస్తారు. నువ్వు ఎక్కడైనా చూడు, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ యూ కెన్ నో దిస్ థింగ్. ఇంతకు మించిన వాళ్ళు ఎవరు అటు బయటకు వచ్చి ఒక లీడర్ చెప్పేది ఇందాము, లీడర్కి ఏదైనా చెప్దాము, ఇది మా కంటెన్షన్ ఇది, వి ఎక్స్పెక్టెడ్ దిస్ వే, నా కార్యకర్తను ఒక చట్టసభలో పంపించి ఇట్లాంటి చట్టాలు చేయాలి అని చెప్పి రెస్పాన్సిబుల్గా మేము ఓటేసే వాళ్ళం కాబట్టి మీ ముందట వచ్చి నిలబడిన వాళ్ళు లేరు. ఎందుకు ఇలా ఇరు అని అంటే ఇంత వివక్షత ఇన్ని వేల సంవత్సరాలు జరగటం వల్ల ఈ మాత్రం కొంత ఫ్రీడమ్ వచ్చారు కల్లా వీళ్ళు ఎవరు పట్టించుకోవడం మానేసేసారు. ఓకే, సో ఈ పట్టించుకోవడం మానేసేసే వరకల్లా ఈ పద్ధతిలో మనం పోతున్నప్పుడు వీళ్ళని
కంట్రోల్ చేసేయడానికి ఎవరు లేరు. సో ఈ ట్రెండింగ్ పాలిటిక్స్లో కామన్ సిటిజన్కి టైం లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే 10,000 సంవత్సరాల యొక్క గ్యాప్ను డిఎన్ఏలో పోక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సమాజంలో ఫ్రీడమ్ లిబర్టీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. సో చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే ఎదిగినట్టు ఉంటుంది. కోరికలు ఏవైతే అప్పుడు సొంత ఇల్లు అనేది లేదు, పక్కా ఇల్లు అండ్ కచ్చా ఇల్లు అనేది ఉంటుంది కదా. అసలు ఉంటేనే వస్తుంది కదా అలాంటి డెఫినేషన్. సో అలా ఉందా అన్నట్టే కదా. సో అలాంటి వ్యవస్థ నుంచి ఇప్పుడు మనం ఏదన్నా డెవలప్మెంట్ కాంపిటీషన్ ఏంటి అని అంటే వాడు పక్కా ఇల్లు కొనుక్కుంటే మనం కూడా ఒక పక్కా ఇల్లు కొందాం. నేను ఒక మంచి అమ్మాయితోటి సెటిల్ కావాలి లైఫ్లో, చదువుకున్న అమ్మాయితోటి అనండి, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండి సగం కష్టం ఆమె పట్టుకొని వస్తుంది అనే ఆలోచనలో వస్తుంది కదా. సో ఈ ఆలోచనలు పెరుగుతూ పోతున్నాయి ఈ కాంపిటీషన్లో పోయిరంతా. సో ఇది ఎందుకు పోయారు అందులో కాంపిటీషన్లో? సమాజాన్ని పక్కన అన్ని పెట్టేసి పక్కింటి వాడిని కూడా మర్చేసేసి మనం వెళ్తూ ఉంటాం కదా. ఈ కాంపిటీషన్లో పడ్డారు. సో యాక్చువల్గా వీళ్ళకందరూ ప్రొవైడ్ చేసింది ఈ డెమోక్రసీ, లిబర్టీ అండ్ ఫ్రీడము. అది దాన్ని కాపాడుకుంటూ ఇది పోతే బాగుండు అన్న ఆలోచన నుంచి వాళ్ళు తప్పిపోయారంత. ఓకే. సో అందుకనే నువ్వు ఒక లీడరు ఒక కాలనీకి పోయి మేము వచ్చి ఫలానా చేస్తాము అని అంటే ఒక మీటింగ్ పెడతానంటే అస్సలు ఓటర్ పోయాడు కూర్చోడు. ఓకే. అస్సలు ఓటర్ వాడు పోతాడు, ఓటు వేస్తాడు, కొద్ది రెస్పాన్సిబిలిటీ అవి ఇవన్నీ టీవీలో ఇచ్చిన హ్యాడ్ అవి ఇవన్నీ పెట్టేసి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ పెరిగే వరకల్లా, మనం యాక్సెసిబిలిటీ అన్నిటి పెరిగే వరకల్లా ఇవన్నిటిని మానేసేసారు. ఏంది పని ఆ పని, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఆ చేద్దామని. కానీ ఒక ఈవీఎం ద్వారా ఒక దొంగ, డిక్టేటర్ అనే ఒక దొంగ మన డెమోక్రసీని హైజాక్ చేస్తున్నారు అన్న పాయింట్ను ఇప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలాంటి టైంలో అలన్ మాస్క్ గారు లాంటి వాళ్ళు ఈవీఎం కెన్ బి ట్యాంపర్డ్ అనే పాయింట్ ఒకసారి అనగానే వాళ్ళకి ఆల్రెడీ సురుకులు జరిగినాయి కదా. సో దే రినౌన్స్డ్ ఇట్ అంతే. సో అట్లా అనడం తప్ప కాదా అనేది లేటెస్ట్ స్టోరీ. బట్ ఒక్కరు ముందు వచ్చేసి ఏదో ఒకటి అయితే రావాలి కదా. ఫస్ట్ సంబడి హ్యాస్ టు కమ్, పొటెన్షియల్ పీపుల్, వెరీ రికగ్నైజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ పర్సన్ చెప్పినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, శాంటిటీ ఉంటుంది. సో అదే నువ్వు మాట్లాడితే ఎంతమంది మాట్లాడినా ఏం కాదు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 2004 నుంచే స్టార్ట్ అయింది కదా. సో ఎలక్ట్రానిక్ డివైజ్ని ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు అలా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోకి మనం పోయినాం, ఎట్లా ట్యాంపరింగ్ అవుతున్నది అన్న పాయింట్లో. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, థింగ్స్ అన్నీ వచ్చేసినాయి. ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా మనం టచ్ చేస్తూ ఉన్నాం. మన నిజ జీవితంలో అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే జస్ట్ 1 గంట పని. నాకు ఇలాంటి వెబ్సైట్, ఇలాంటి కంటెంట్ తోటి ఇట్లా కావాలి అంటే కోడ్ వస్తుంది. పిహెచ్పి కోడ్ కావాలి అంటే, HTML కోడ్ కావాలి అంటే, CS కోడ్ కావాలి అని అంటే ఇట్ ఈస్ కమింగ్ దట్. ఒకప్పుడు నీకు ఖాళీ కోడ్ కావాలి అంటే నీకు ఒక గుడ్ ఇంగ్లీషు, ChatGPTని అండర్స్టాండ్ చేసే ప్రాంప్టింగ్ ప్రాపర్గా వస్తే యూ డోంట్ నీడ్ టు బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతే. నువ్వు C++, VC++, COM, PHP ప్రోగ్రామింగ్ నేర్చుకునే అవసరం లేదు. ఆఫ్కోర్స్ ఇది చేయగానే వచ్చేసా వెబ్సైట్ అంటే ఆ రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఫస్ట్ ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని మీకు తెలుసు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు జరుగుతుంది అని సర్టిఫై చేస్తున్నారు. మరి 2018లో ఇదే బొమ్మాకు మురళి గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈవీఎం మిషన్ల ద్వారా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఈవీఎం అనేది ట్యాంపరింగ్ జరుగుతుందని తెలిసినా కూడా మరి మీరు ఎందుకు పోటీ చేసినట్టు? పోటీ చేసి ఓడిపోయి ఈ రోజు నేను పోటీ చేయటం అనేది జరిగింది. పోటీ చేయక ముందుకు నాకు ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుంది, నాకు వీవీప్యాడ్ నుంచి నేను వద్దు అని అనలే, వీవీప్యాడ్ నుంచి కౌంటింగ్ చేయండి అని చెప్పి నేను హైకోర్టులో పిటిషన్ వేసా, ట్రిబ్యునల్లో పిటిషన్ వేసా. అన్ని వేసినాక తర్వాత కూడా అవన్నీ పక్క పడేసేసారు. నేను ఫైనల్గా కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఆడికి వచ్చినప్పుడు కౌంటింగ్ కూడా ఐ రిక్వెస్టెడ్ దిస్ ఈస్ ద లెటర్ అండ్ దిస్ ఇస్ ద పిటిషన్ ఫర్ వీవీప్యాడ్ కౌంటింగ్, నాట్ జస్ట్ CPU కౌంటింగ్. సో దానికి ఒప్పుకోకపోతే నేను ధర్నా చేసిన, నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ ఉంటాయి చూడండి. అవును, రోడ్డు మీద కూర్చున్నది. సో అంటే సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయిపోయింది అని అంటే
ఒక్కసారి సిస్టమ్ మన గవర్నమెంట్ మన చేతిలోకి వస్తుంది అని అంటే ఆ తర్వాత సెకండ్ నువ్వు మాట్లాడినావు అనుకో ఏ ఫాల్స్ కాల్ చేసి వేసేసి జైలు వేసేస్తావు. ఒక్క ఎఫ్ఐఆర్ పడితే దాన్ని క్లియరెన్స్ తీసుకోవడానికి 10 కాదు నీ జీవితాంతం కూడా పడుతుంది. నేను సతాంచడం అంటే పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిప్పాలి. సో దట్ ఈస్ నాట్ ద ప్లేస్ వీ రెగ్యులర్లీ విజిట్ దాట్. మనం రెగ్యులర్గా పోయే విజిట్ చేసే ప్లేస్లో పోతే మనకేం ఇన్సల్ట్ కాదు, లేకపోతే అది కాదు, పనిగా కాదు, వాళ్ళకి అవసరం నిన్ను నిలబెట్టడం, ఒక ఇన్హ్యూమన్గా ఇల్ ట్రీట్ చేసే ఒక ప్లేసెస్ అవి. మనం యాజ్ ఎ కామన్ సిటిజన్ వీ ఎక్స్పెక్ట్ దట్ ద రెస్పెక్ట్ షుడ్ బి దేర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. అండ్ న్యాయం కోసం పోయినప్పుడు అందరు సమానం కాబట్టి ఒక యూ ట్రీట్ సేమ్ టు ఎవ్రీ వన్, దట్ ఈస్ ఫైన్. బట్ ఇల్ ట్రీట్ వద్దు. సో ఇప్పుడు ఇల్ ట్రీట్ అనే ఈ 2 డొమైన్లు మనకి ఇల్ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఒక కేసు వేసుకొని ఏం చెప్పు, పోలీస్ స్టేషన్ ఎందుకు పోరు ఒక కామన్ సిటిజన్? పోతే ఎందుకు వాడు సైకలాజికల్గా బాగా అండర్ ప్రెషర్లోకి గురవుతాడు? సో ఇది పబ్లిక్ ప్లేస్, మన పబ్లిక్ సర్వెంట్స్ కదా, వాడి దగ్గర పోవడం ఎందుకు అంత మనం బాధపడుతుంటాం? మీరు పిటిషన్ వేసిన అని చెప్పారు కదా, పిటిషన్ అంటే కోర్టు ఏమని చెప్పింది? అంటే వివిపిఆర్ లిక్విడ్ అని చెప్పింది. This is not into our jurisdiction. This will be under ECI tribunals. So we nowhere deal with this అని చెప్పేసి సింపుల్గా పక్కకు పెట్టేసింది. ట్రిబ్యునల్ ఏమన్నది? ట్రిబ్యునల్ did not even take up that. ఓకే, we did not even follow that. అంటే మీరు క్యాండిడేట్ కదా, క్యాండిడేట్ వాళ్ళు వేస్తే అట్లా అద్దకి దయాకర్ తుంగతుర్తిలో లాస్ట్ మినిట్ లో ఒక ఈవీఎం క్రియేటెడ్ డిస్టర్బెన్స్. సో ఆయనకు వచ్చిన దాన్ని రాలేదు, 1200 అనేది 2000 దాకా పోయింది అండ్ ఈ డిక్లేర్డ్ యాజ్ లాస్ట్ క్యాండిడేట్. బట్ బిఫోర్ దట్ వన్ ఈవీఎం ఏదైతే కంట్రోల్ యూనిట్ ఉంది కదా, అదొక్కటి తప్ప మిగిలినంతా హీ వాజ్ విన్నింగ్ 1200+ తోటి. బట్ ఆ ఒక్కదానితో మ్యానిపులేట్ చేస్తే 2000 అయింది. అది గఫ్లా ఉంది అని చెప్పి పాయింట్ను ధారణ చేసి లోపలనే ఈయనకు అన్ని పడాల్సినాయి. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసింది, ఈయన కాంగ్రెస్ గాయ్ కదా. లాస్ట్ 5 years హీ వాజ్ ఫైటింగ్ విత్ ఇట్, టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ క్లియర్. అలా దేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నీకు ఇప్పుడు ఆయన పోరాడొచ్చు, కొట్లాడొచ్చు అంటే ఆ ప్లాట్ఫామ్ లేదు కదా. అంటే అంటే మోడీ వచ్చిన తర్వాత లేదా, అంతకు ముందు నుండి లేదా? ఊరు పంచుకున్నారు. ఇప్పుడు ఒక మోదీ అనో, ఒక బీజేపీ అనో, టీఆర్ఎస్ అనో, కేసీఆర్ అనో మనం డిఫైన్ చేయని అవసరం లేదు. ఎవరు శక్తివంతుడు అంటే ఎగిరిపోయి గుంజుకొని తీసుకొని తింటున్నాడు, దగ్గర పెట్టుకుంటున్నాడు. సో పవర్ ఈజ్ ద గేమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నాకు పవర్ వచ్చేసింది, ఎంత చెడు నేను క్లీనప్ చేసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు కనుక నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ విషయాలను పక్కన పెడితే ఎలన్ మాస్క్ పోస్ట్ ను కనుక మనం తీసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక టెక్నీషియన్, అంటే టెక్నాలజీ సంబంధించిన విషయంలో, ఈ ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించిన విషయంలో పూర్తి అవగాహన మీరు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి 2024 ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక వీవీప్యాట్లను లెక్క పెడితే ఫలితాలు మారుతాయి అని చెప్పేసి మీరు చెప్పాలి. 100% మారుతాయి. దమ్ముందా వాళ్ళకి, గవర్నమెంట్కి శాంటిటీ ఉందా, గెలిచిన వాళ్ళందరికీ వాళ్ళందరూ పిటిషన్ పెట్టి లెట్ us just once ఏమైతుంది, ఇప్పుడు ఎంత అయిపోయింది కదా, ఏం లాస్ వస్తుంది? ఒకవేళ కాంగ్రెస్ మరిన్ని సీట్లు తగ్గి ఇవన్నీ తగ్గి నరేంద్ర మోడీ ఒకవేళ ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు, నరేంద్ర మోడీ అని చెప్తున్నా కానీ నాకు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు మన హౌ డస్ ఇట్ మ్యాటర్? మనకు కావాల్సిన ఒక డెమోక్రసీలో ఒక శాంటిటీ ఆఫ్ ఎలక్షన్స్ అనేది, ఒక ప్రజల యొక్క ఓట్లు, వాళ్ళు వేసిన ఓట్ల తీర్పు కావాలి, మిషన్ల తీర్పు కాదు. ఇది కంటెన్షన్ ఆఫ్ ది డిస్కషన్, రైట్? మనకు ఈవీఎం రిలేటెడ్ మాట్లాడితే ప్రజల్లో వేస్తున్న ఓటు ఆ డెమోక్రసీని నిర్మించడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అది. మిషన్లు వేసి వాళ్ళు మిషన్ ట్యాంపరింగ్ చేసుకొని వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి, అంతే కదా. సో దానిని మనం మాట్లాడుతున్నాం. నువ్వు కాంగ్రెస్ వేసుకుంటే ఇక్కడ ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు ఒకవేళ కనుక ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నప్పుడు వీవీప్యాట్ ట్యాంపరింగ్ అంటే మీరు ఇలా ఏంటి, ఈవీఎంలో ఓటేసినప్పుడు మీరు ముందే ఇంకో పలానా పార్టీకి ఓటు పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అనుకోండి, 100 ఓట్లు పడితే 70 ఓట్లు పలానా పార్టీకే పడాలి అనే రూల్ కూడా అందులో పెట్టుకొని దాన్ని ట్యాంపరింగ్ ఫ్లాట్ కటింగ్ చేసి పెట్టారు అనుకోండి, ఆ వీవీప్యాట్ కౌంటింగ్ చేసినప్పుడు కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా చేసుకోరాదా మరి? ఇప్పుడు మనం వీవీప్యాట్ అనేది ఒక భూతం, డైవర్ట్ చేసే మ్యాటర్ అన్నట్టు. ఓకే, పుల్వామాలో ఒకసారి బ్లాస్ట్ అయిందని ఇక్కడ ఒక హీరో చనిపోయాడు కదా, సూసైడ్ చేసుకున్నాం, అలా డైవర్ట్ చేసుకున్నాం. మణిపూర్లో జరిగిన ఒక ఈవెంట్ని, ఒక దారుణాన్ని
ఇంకా వేరే దాంతో చేస్తారు, అట్లా డైవర్ట్ చేసుకుని. సో అది కూడా అలానే డైవర్ట్ అయింది అది. సో వాళ్ళకు ఒక మెకానిజమ్స్ ఉన్నాయి, అవి ఫోకస్ లేదని తెలిసిపోతుంది కదా కదా. దానికి మనం మన బాధ్యత, మనం ప్రజాస్వామ్యంలో మనం కూడా ఒక పార్ట్. ఈరోజు నేను పవర్లో ఉన్నాను కానీ పార్టీ కూడా ఉంది కానీ, బట్ ఇది నిర్మాణానికి కారణం ఏంది అని అంటే డెమోక్రసీ కదా. నీకు పార్టీ ఉండకపోవు కదా, నువ్వు ఉండకపోవు కదా, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, యాజ్ ఏ ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ కావచ్చు. సో నువ్వు దానికి న్యాయం చేయకపోతే ఇంక నువ్వు నీ ఉనికి ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఇంకో శక్తివంతుడు వచ్చి ఇంకో విధంగా చేస్తాడు కదా. సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎథిక్స్. అంటే ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూసుకుంటే మనం ఒప్పో, వివో, శాంసంగ్, వన్ ప్లస్ అని 100 రకాల ఫోన్లు ఉన్నాయి. కానీ ఒక బ్రాండ్, యాపిల్ కంపెనీ బ్రాండ్ అంటే ఇది ఎవరు లాక్ తీయరాదు, లేకపోతే దీన్ని ఎవరు ట్యాపరింగ్ చేయరాదు, కొన్ని రకాల మానసికమైనటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయి. యాపిల్ ఫోన్ అయితే ఒకవేళ ఎవరికైనా దొరికినా కూడా దాన్ని ఏం చేయలేడు, లాక్ ఎవరికి తీయరాదు, కంపల్సరీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉన్నది లాక్ తీయేస్తుంది, లేదంటే పోలీసులు కూడా దీన్ని ఏం చేయలేరు అని ఏదో ఆలోచనతోనే యాపిల్ ఫోన్ చాలామంది, అంటే ముఖ్యంగా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ యాపిల్ ఫోన్ కొనే ప్రయత్నం చేస్తారు. అట్లా ఇప్పుడు ఈ ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తయారు చేయగలుగుతారా? అంటే మొత్తం ట్యాంపరింగ్ చేయరాకుండా కానీ, లేకపోతే ఒకవేళ మీకు ఇప్పుడు వేరే ఈసీఎల్ కంపెనీ లేదంటే ఇంకొక జపాన్ నుండి తీసుకొచ్చుకోవడం కన్నా వీటన్నిటికన్నా ట్యాంపరింగ్ తక్కువ జరిగేటట్టు, అసలు ప్రజలకు తెలిసే ఎవరికి ఓటేస్తున్నాం అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు, ఒకవేళ మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నింటినీ బయట పెట్టి ఎవరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు అనే విధంగా ఒకటి తయారు చేసే అవకాశం ఉంటుందా మీకు? అవకాశం అయితే 200% వీ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు ఉన్న ఈవీఎం ట్యాంపరింగ్ కాదు అని ప్రూవ్ చేసే మెకానిజము డిఫరెంట్, అది వాళ్ళు ఫాలో అవుతలేరు, దాన్నే సస్పెక్ట్ చేయటం. నేను చేసిన, ఈసీఐఎల్ చేసిన, జపాన్ చేసిన, నీకు ట్యాంపరింగ్ ప్రూఫ్ అనేది సాలిడ్. మీరు ఎట్లయితే ఇప్పుడు పెట్టామో ఫ్రేమ్వర్క్, అది ఇప్పుడు ప్లేన్లో ఒకటి బ్లాక్ బాక్స్ అని ఉంటుంది, దాన్ని అది బ్లాస్ట్ అయినా కానీ, ఫ్లైట్ బ్లాస్ట్ అయినా కానీ అది కాలిపోదు, అలాంటి మెకానిజం ఉంటుంది. సో అలాంటి సాలిడ్ కైండ్ ఆఫ్, అంటే నేను దాన్ని కంపేర్ చేస్తున్నా, నేను సిమిలారిటీస్, ఒక సాలిడ్ ది ప్రూఫ్ ఉండే విధంగా నాట్ ఓన్లీ ది డివైస్ ఎలిమెంట్స్, డివైస్లో స్పెసిఫిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ట్యాంపర్డ్, ఫిజికలీ నాట్ ట్యాంపర్డ్. రిప్లేసబుల్ కాదు, రిప్లేసబుల్ మొత్తం సిస్టమ్ కొలాప్స్ కావాలి. అలాంటి సెక్యూరిటీ ఉన్న సిస్టమ్ దాన్ని బిల్డ్ చేయాలి. ఓకే, మీరు ఈవీఎం చూస్తే మేము ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ ఉంది, 8085 అని, 8088 అని, 80386 అని ఒక ప్రాసెసర్ ఉంటారు, దాని మీద మేము ప్రోగ్రామింగ్ చేసేది. ఓకే, అది ఫార్మేట్ ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. అది కొన్ని గేట్స్ పెట్టి, ఆర్ గేట్స్, హ్యాండ్ గేట్స్ పెట్టేసేస్తే, ఆర్ అంటే ప్లస్సింగ్ అవుతాయి అన్నట్టు, అలాంటి గేట్స్ పెట్టేసి ఈచ్ ఏబిసిడి అని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో కొత్త టెక్నాలజీ ఏం లేదు, పెద్ద టెక్నాలజీ ఏం లేదు. నేను ఇది చెప్తుంది ఏంటి, 92లో మేము చేసిన ప్రోగ్రామింగ్ ఇప్పుడు మీరు వాడుతున్న ఈవీఎం డివైస్, అది ఈవీఎం డివైస్లో అలాంటి ప్రోగ్రామింగ్ చేసి ఉన్నది. అది ఏం గొప్ప విషయం ఏం కాదు అది. బట్ ఇక్కడ ఏంటిది అని అంటే, నువ్వు నన్ను చేస్తావా ఫుల్ ప్రూఫ్ ఉండే ట్యాంపరింగ్ అంటే చేస్తాను, నేనే కదా, ఎవరైనా చేయొచ్చు. నువ్వు ట్రాన్స్పరెన్సీ పెట్టు, ఆ ట్రాన్స్పరెన్సీ పెట్టి దానికి సెక్యూరిటీ మెకానిజం ఇంబైబ్ చేసుకుంటూ అండ్ డిఫరెంట్ టెస్టింగ్ మెకానిజం మోడల్స్ని ఇంప్లిమెంట్ చేయించి, లెట్ ది పీపుల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్, లెట్ ది సిస్టమ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్. వాళ్ళు ఆన్సరబుల్ చేసి అది ఓపెన్ చేసి పెట్టు. దీన్ని ఎలా ట్యాంపర్ చేసేప్పుడు ఎంత ప్రూఫ్ ఉన్నా మీ ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అవుతుంది. నీ కెమెరాని నేను ఆన్ చేసి నేను చూస్తాం, కానీ నేను ఆండ్రాయిడ్ ఫోన్ ఇన్స్టాల్ చేసినప్పుడు అప్లికేషను, ఇప్పుడు ఏదైతే ఆ వర్షన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఫోన్ తోటి ఇది కెమెరా ఆన్ చేస్తామా అని చెప్పి ఉండదు. ఓకే, నేను ఒక పిక్చర్ పంపిస్తాను, జేపీజీ ఫైల్ని పంపించేస్తా, మీరు కాల్ ఓపెన్ చేసేస్తే మీ కెమెరా నా చేతిలో ఉంటుంది. నేను ఒక అప్లికేషన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటా. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఏముంది, నీ కెమెరా ఆన్ చేసేసి ఐ విల్ వాచ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ లిసన్ ఎవ్రీథింగ్. కానీ వాడికి తెలియదు ఇది ఇలా చేయొచ్చు అని చెప్పి. హీ విల్ ఇంటర్ప్రెట్ దట్ దిస్ కెన్ నాట్ బి డన్. ఒక అప్లికేషన్ లోపల ఉన్న దాన్ని కెమెరా ఆన్ చేయమని అంటే కెమెరా ఓపెన్ చేసేస్తుంది కదా లెన్స్. సేమ్ వే ఒక బగ్, ఒక వైరస్, ఒక అప్లికేషన్ నా దగ్గర కంట్రోల్, అంటే రిమోట్లీ నేను కంట్రోల్ పెట్టుకొని నీ డివైస్ నేను ఓపెన్ చేసి నేను చూడొచ్చు. వీడియో కాల్ నువ్వు చేస్తున్నావు,
సేమ్ వే నేను ఈ ఒక అప్లికేషన్ అలా తయారు చేసేసి వీడియో కాల్ని పెట్టుకుంటా దానికి, Okay. వాడికి తెలియదు అది ఓపెన్ చేసినామా లేదని. సో ఇది దిస్ ఇస్ వాట్ యువర్ ట్యాంపరింగ్ ఇట్. దాని రెగ్యులర్ ప్రాసెస్ యూఆర్ ట్యాంపరింగ్. సేమ్ వే మీ ఈవీఎంని అక్కడ ఉన్న డేటా అంతా నా ల్యాప్టాప్లో పెట్టుకొని ఇందులో ఉన్న ఒక కంటెంట్ని నేను మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు అనేది జరిగింది అనేది చేయకపోవడం అనేది ఆశ్చర్యం ఏమి ఉండదు. వీ కెన్ డూ దాట్. సో ఒక డేటా మీరు చూస్తున్న మీ ముందర కనబడుతున్నప్పుడు ఒక బటన్ కొట్టేసి డిఫరెంట్ పార్టీస్కి ఇవన్నీ యాడ్ చేస్తూ ఎప్పుడైనా వన్ పర్టికులర్ టైం ఒక ఓటే పడుతుంది కదా, అంటే నెక్స్ట్ ఓటే దానికి పోవాలంటే యాడ్ చేయాలి కదా, ఇదే కదా జరిగేది. సో అది ఎవరికి పోతుంది మ్యాపింగ్ అంటే బీజేపీకి 1 2 3 4 అని యాడ్ చేస్తాం. సో కంప్లీట్గా ఎంత టోటల్ కొట్టమనంటే బీజేపీకి ఇన్ని, కాంగ్రెస్కి ఇన్ని, పిఎస్పీ ఇన్ని, టీఆర్ఎస్ ఇన్ని, ఇట్లా అని చెప్పేసి అది అవుట్పుట్ ఇస్తుంది కదా. చేసిన వాళ్ళతో సంబంధం లేదు, ఇక అవసరం ఉండదు, ముందు చేసిన ప్రోగ్రామింగ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇంత శాంటిటీ ఉండి అండ్ ఫుల్ ప్రూఫ్ అండ్ ట్యాంపరింగ్ ఫ్రీ అని అనిపిస్తే ఫోన్లో చేసుకోవచ్చు కదా. ఇంకా మనం లైన్లో నిలబడి ఎందుకు చేయాలి, టైం వేస్ట్, మనం టైం మనీ సేవ్ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ అవసరం లేదు కదా. ఎవరు కూడా ఇస్తున్నా అనేది ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి ఫోన్లో నీకు ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా లేకపోతే ఐడి ప్రూఫ్ ద్వారా నీకు ఐ బేసిస్లో ది పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ ఓటింగ్ వాళ్ళ ఐ బేసిస్లో తమ్ తోటి వాళ్ళని గుర్తుపడుతుంది. మనకంత లెవెల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ వచ్చింది కదా, డిజిటల్ ఇది ఫోన్పే ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నాం కదా. ఓటుది ఎందుకు చేయట్లే చెప్పండి. దాని మీద ఎందుకు ఆలోచిస్తలే గవర్నమెంట్? వై షుడ్ నాట్ బి దట్ వన్. ఇక్కడ ఇది కాదు, మనం ఓటు ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ లీడర్ని ఎన్నుకునే హక్కు ఉంది. ఆ హక్కును మనము కరెక్ట్గా వినియోగించుకుంటున్నామా లేదా, ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేదే శాంటిటీ. ఇది అన్ని సంస్థలు, గవర్నమెంట్లో ఉన్న అన్ని సంస్థలు దాని మీద పనిచేయాలి, మనుషులు పనిచేయాలి, లీడర్స్ పనిచేయాలి, కామన్ సిటిజన్స్ దాన్ని ప్రెషర్ చేయాలి, దాన్ని క్వశ్చన్ చేయాలి. దానిని మనం ఎంత క్లీన్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రూపంలో దానికి మీనింగ్ దగ్గరలో అందించే విధంగా మనం మన ఎలక్షన్ సిస్టమ్ని ఎగ్జిక్యూట్ చేస్తే వెరీ గుడ్ డెమోక్రసీ మనం క్రియేట్ చేసుకుంటాం. మీరు అంటున్నట్టు లీడర్స్, సాధారణ పౌరులు వీళ్ళందరూ ఫోర్స్ చేయాలంటున్నారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయి ఎన్నికల రిజల్ట్లో ఏదో ఒక పార్టీ ఎక్కువ సీట్లను గెలిచే వరకు అంతేందుకు ఇప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా రోజులకి 10-15 రోజుల తర్వాత ఒక ఎలన్ మస్క్ అనే ఒక వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అయితే ఈరోజు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు ఈ మిగతా 5 ఏళ్ల పాటు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 2024లో 29లో మళ్ళీ ఎలక్షన్స్, 29 వరకు వీళ్ళు చేసే పోరాటం ఏముంటలే కదా. ఇప్పుడు నేను అన్నాను కదా బిజీలో ఎందుకున్నారు అని అంటే ఇంత డిస్టర్బెన్స్ జరిగింది కదా 10,000 సంవత్సరాల నుంచి. వాడికి లేక ఒక ఫ్రీడమ్ వచ్చి ఎగ్జిక్యూట్ చేసుకునే టైంలో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కన కూడా గుర్తుపట్టుకోవట్లేదు. ఈవెన్ మన వితిన్ కుటుంబ సభ్యుల్లో కూడా మనం వీఆర్ నాట్ స్పెండింగ్ అవర్ టైం. సో ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే క్రమంలో మనకున్న సంస్థలు అన్నింటినీ నాశనం అయిపోయింది. వేరే వాడు హైజాక్ చేస్తుంటే కూడా కన్ను తుడుపు చర్యలాగా చేసేస్తున్నారు, మనం పట్టించుకోవట్లేదు. సో ఇది ఎప్పుడు మళ్ళీ అది మేలుకొల్పుతుంది అని అంటే అన్ని కోల్పోయినప్పుడు ఈ విల్ కమ్ బ్యాక్. అది పోయేదాకా ఉండాల్సిందే, లేకపోతే రెస్పాన్సిబుల్గా అందరూ రియాక్ట్ అవుతే తప్ప దీని మీద సీరియస్ తీసుకోరు. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇంకో వేరే విధంగా కౌంటర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ట్రెండింగ్ పాలిటిక్స్ ఈజ్ ఈవీఎం బేస్డ్ పాలిటిక్స్. సో ఇప్పుడు వచ్చే పొలిటీషియన్స్ అంతా ఈవీఎం ఎలా ట్యాంపర్ చేసి ఎలా వాడుకొని వాడి కాన్స్టిట్యున్సీలో వాడు గెలవటం నేర్చుకోవడం తెలుసుకోవాలి. సో ప్రజల దగ్గర పోయి వాళ్ళు ఓట్లు ఆడుకునే అవసరం లేదు. ఇప్పుడు అవును, అంతే కదా, 10 కోట్లు 20 కోట్లు వీళ్ళకి ఇచ్చే బదులు. సో ఈ ట్రెండింగ్ వస్తుంది చూడు, పొలిటీషియన్ కానీ పార్టీ కానీ. సో ఇండివిజువల్గా ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు అంగట్లో ఈవీఎంలు అమ్ముకునే రోజులు వస్తాయి. వచ్చేసి వాడు చేసుకొని రెడీ చేసుకొని ఆ ఈవీఎం రీప్లేస్ చేసి ఇది పెట్టేయటం, లేకపోతే దాంట్లో ఒక డివైస్ పెట్టి దీన్ని ఆపరేట్ చేయటం, ఈ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు క్యాండిడేట్స్ అంతా. ఇట్లా చేస్తే తప్ప ఇక దాన్ని ఒకవేళ అట్లాంటి అవకాశం దొరికేదంటే బొమ్మకు మురళి గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరిగా నా మీద పెట్టవచ్చు అంటే అలాంటి ట్రెండింగ్ పాలిటిక్స్ రావాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఎందుకు కొంతమంది దొంగలే వాడుతారు. 400 కావాలని ఏముంది, మనకు కూడా కావాలి కదా. మొత్తం 150 160 వస్తాయి, ఎట్లా వస్తాయి?
ఊరికి అనుమానం పడి ఆయన మీద ఏడటం ఎందుకు, ఆయన తీసుకున్నాడనా, నువ్వు కూడా చెయ్యి, అంతే కదా. ఇప్పుడు మీరు అనేది అంతే కదా. అట్లే ఉంటుంది. మొత్తం ఈ డిస్కషన్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, గెలుస్తున్నారు, ఫైన్. మీకేంటి ఎలాంటి మాస్క్ అన్నందుకు మీరు ఎందుకు అట్లా అంటున్నారు? మీరు కూడా చేసుకోవచ్చు కదా. అవును, వాళ్ళు చేసినప్పుడు మీరేం చేసుకోలేరు, ఉంటాయి కదా. వాళ్ళు చేస్తున్నప్పుడు మీరేం చేసుకోలేరు. వాళ్ళకి ఎలా సాధ్యం, మీకెందుకు సాధ్యం కాదు? ఇదే ఇప్పుడు క్వశ్చన్ వచ్చేది అదే కదా. ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తూ పోతుంటే మనకు కూడా సొల్యూషన్స్ వస్తాయి. వాళ్ళకి ఎలా వచ్చే ఈ యాంగిల్లో పోయి మనం ఎలా ట్యాంపరింగ్ చేద్దామని ఒక నీడ్ ఎట్లా పెరిగిందో ఇప్పుడు మనకు అలాంటి నీడ్ వచ్చేసింది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు అన్ని పార్టీలకి ఇలాంటి నీడ్ వచ్చేసింది. ఈవీఎం ఎలా ట్యాంపర్ చేసి పాలిటిక్స్ చేయాలి అనేది కొత్త ట్రెండింగ్ అండ్ కొత్త వే ఆఫ్ పాలిటిక్స్. చివరి మాట, ఈవీఎం తీసేసి మళ్ళీ బ్యాలెట్ బాక్సులు కనుక పెడితే నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి అని అనుకోవచ్చా? మరి ఇంతకుముందు ఇంతకుముందు బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు కూడా గద్దరన్న లాంటి వాళ్ళు పాడిరు ఏమని, అసలు నేనేడ ఓటేస్తారన్నా, నా ఓటు నా పిల్లం ఓటు నా పిల్లమే వేసింది, అసలు నాకు సోయే లేదు తాగి అని చెప్పేసి ఆనాడు బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు కూడా ముందు రోజు తాగిచ్చేది ఉంటే, తాగిచ్చిన పోయి ఓటేసేది ఉంటే అప్పుడు కూడా పాటలు వచ్చినాయి చాలా. మరి ప్రజాస్వామ్యం అది పోతుందని దానికి దీనికి సంబంధం లేదు. బ్యాలెట్ సిస్టంలో ఫిజికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే, ఇక మిగిలిన మ్యానిపులేషన్స్ అయితే అప్పుడు ఉన్న దాంట్లో మీరు అన్నట్టు అలాంటివి జరిగినాయి, ఇప్పుడు లేవు, అట్లాంటివి జరగవు కూడా. సో అప్గ్రేడ్ అయినాం కదా, ఎడ్యుకేట్ అయినాం కదా, అండ్ సిస్టమ్ బాగా అవగాహన వచ్చేసింది. సిస్టమ్ ఇంపోజ్ చేయటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది వచ్చింది. ఈసీఐ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్ నౌ కదా. సో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది డెప్యూట్ చేయాలి ఏంటి, వాలంటీర్స్కు పెడుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు. నువ్వు ఇప్పుడు చూస్తే అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా దీంట్లో డెప్యూట్ అవుతారు. వీళ్ళందరూ ఈసీఐ ఎంప్లాయీస్ కాదు అది కదా. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ యూజ్ చేసుకుంటారు వాళ్ళ సర్వీసు. సేమ్ వే ఇప్పుడు మనం బ్యాలెట్ సిస్టంలో మన ఫిజికల్ ఓట్ అక్కడ ఉంటుంది అక్కడ. దాన్ని ఇక నువ్వు రిగ్గింగ్ చేసి పెట్టి గెలిచాము అని అంటే అవి కూడా ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేయాలి అంతే కదా. అవి ఎన్ని ఉంటాయి. ఇప్పుడు డిజిటల్లో నువ్వు రిగ్గింగ్ ఏమన్నా ఇంటికాడ కూడా కొడతావు, దీన్ని ఎలా ఎలిమినేట్ చేస్తావు కదా. సో ఆడ ఫిజికల్గా సిస్టమ్ ఇంపోజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ చేయలేమన్నట్టు. డిజిటల్ బేస్డ్ ఇంటర్ఫియరెన్స్ అనేదాన్ని నువ్వు హ్యాకింగ్ బేస్ ప్రాసెస్ నువ్వు ఫాలో కావాలి. సో అందుకని అంటున్నా అందరూ ఇక ఈవీఎం ఎలా ట్యాంపర్ చేసే పాలిటిక్స్ చేయాలి అనేది నేర్చుకుంటే అది ట్రెండింగ్ పాలిటిక్స్ అవుతుంది. భలే ఉంది ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి మొత్తానికి అయితే ఈ ప్రలోభాలు ఇన్ని రోజులేమో ప్రలోభాలు అనుకున్నాం, ఇప్పుడు రిగ్గింగ్ అనుకున్నాం, తర్వాత ఈ ఈవీఎం ద్వారా డైరెక్ట్గా ఎవరు ఎన్ని సీట్లు గెలవాలనేది పూర్తి స్థాయిలో వాళ్ళే మెజారిటీ ఇచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని తీసేసి ప్రజాస్వామ్యం ఎంతో కొంత ఊపిరి పోసుకోవాలనుకుంటే మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ రావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ విషయం మీద మీరు కూడా ఆలోచన చేయాలని, రానున్న రోజుల్లో బ్యాలెట్ సిస్టమ్ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ చూస్తున్నానండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.